బీర్కూర్లో మంజీరా నదిపై నిర్మించిన బ్రిడ్జ్ ప్రారంభోత్సవం. బీర్కూర్ మండలాన్ని అభివృద్ధి చేసిందే టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్న స్పీకర్. బీజేపీపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు. విద్వేషాలు రెచ్చగొట్టి శ్రీరామ్ అంటున్నారని ఫైర్. బాల్కొండలో మండల స్థాయి శాంతి కమిటీ సమావేశం. గణేష్ ఉత్సవాలపై నిర్వాహకులకు ఏసీపీ సూచనలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వీఆర్ఏల పే స్కేల్ జాతర. డిమాండ్లు పరిష్కరించేంత వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని మంజీరా నదిపై నిర్మించిన బ్రిడ్జ్ ని రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ ఆధ్వర్యంలో 800 బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి సంవత్సరానికి 50 లక్షలు ఇచ్చేవారని, అలాంటిది 8 ఏళ్లలో కేవలం బీర్కూర్ మండలానికి 4 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీబీ పాటిల్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకులకు అన్న 25-30 లక్షలు ఇచ్చినావు, అది కూడా అయితట్లేదు, కొంత తక్కువ పడుతుందని అడ్వాన్స్ బుకింగ్ ముందు చేసాడు కాబట్టి అది అడ్వాన్స్ బుకింగ్ కింద రాసుకోవాల్సి వస్తుంది. ఒక్క నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు ఉండగా ఒక్క నియోజకవర్గానికి 50 లక్షలు ఇచ్చేవారు ఇట్లాంటి కార్యక్రమాల కోసం. నియోజకవర్గానికి సంవత్సరానికి ఈ ఒక్క బీర్కూర్కే ఇలాంటి కార్యక్రమాలు ఇవ్వడానికి 8 సంవత్సరాలలో 4 కోట్ల రూపాయలు ఇచ్చాం. 4 కోట్లు బీర్కూర్ గ్రామానికి. మనం ఈ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం, పేదలను టీఆర్ఎస్ ప్రభుత్వం గాని వికలాంగులు గాని ఇవన్నీ కలుపుకుంటే ఇప్పుడున్న 35 లక్షలకు తోడుగా మరొక 10 లక్షల పెన్షన్స్ కొత్తగా మంజూరు అవుతున్నాయని చెప్పేసి కూడా మనం చేస్తూ, అందులో మన నియోజకవర్గానికి 8 మండలాల్లో ఒక మున్సిపాలిటీ కలుపుకుంటే మన నియోజకవర్గానికి ఇంతవరకు 36,000 మందికి పెన్షన్ ఇస్తున్నాం. 10,000 కలుపుకొని 46,000 మందికి ఒక్క నియోజకవర్గంలోనే పెన్షన్ ఇస్తున్నాం. ఆ ముఖ్యమంత్రి ఉన్నటువంటి గుజరాత్ ఎంత ఇస్తున్నారంటే ఈరోజు 600 ఇస్తే ఉన్నారు లేదా? రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగే కార్యక్రమాల గురించి తెలియదు ఆయనకు. నీకు పెట్టకపోతే నీకు రాష్ట్రానికి మా కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులు ఆపుతాం, నీకు ఏడిపిస్తాం. అయితే ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పిండు, నా ప్రాణం పోయినా సరే, నువ్వు పైసలు ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే, నా రైతులకు కరెంటు మీటర్లు పెట్టను అంటే పెట్టనని చెప్పేసి గట్టిగానే వాయించాడు. తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే 2,000 రూపాయల పెన్షన్ నుంచి 500 రూపాయలకు తగ్గుతుందని, అలాగే 24 గంటల కరెంట్ ఉండదు, కళ్యాణ లక్ష్మి ఇతర పథకాలు ఉండవన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడలో ఆయన మాట్లాడారు. ప్రశ్నించే వారిపై ఈడీలు కేసులు పెడుతున్నారని, కేసీఆర్ లాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా దేశ అభివృద్ధికే ప్రశ్నిస్తుంటే వారి పార్టీకి చెందిన వారిపై ఈడీ కేసులు పెడుతున్నారని విమర్శించారు. వారితో పాటు కవితను అందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆ ముఖ్యమంత్రిని దింపే ప్రయత్నం, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను 20 కోట్లు పెట్టి కొనుక్కొని ఆ ముఖ్యమంత్రిని దింపే ప్రయత్నం చేస్తున్నారు. పెట్రోల్ ఎందుకు పెంచుతున్నావు, డీజిల్ ధర ఎందుకు పెంచుతున్నావు అని అడిగి, ఈ మోడీ రాకుండా మొదలు పెట్రోల్ డీజిల్ ధర 55 రూపాయలు ఉండే, ఇవాళ 110 రూపాయలకు కేసులు పెడతారు. సిలిండర్ గ్యాస్ 400 రూపాయలు, 450 రూపాయలు ఉండే మోడీ రాకుండా మొదలు, ఇవాళ ఎంత అయింది? 1,100 రూపాయలు చేసిండు సిలిండర్ గ్యాస్. అడుగుతలేం మనం. అందుకే మనకు పెట్రోల్ పెరిగినా మనం అన్న అడుగుతలేం, డీజిల్ ధర పెరిగినా అడుగుతలేం. శ్రీరామ్ నోటి మాట, గుళ్ళు కట్టేది లేదు. మళ్ళా గుళ్ళు కట్టాలంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి కట్టాలా, వాళ్ళు మాత్రం వట్టిగా జై శ్రీరామ్ అనాలి. కట్టాలంటే శ్రీనివాస్ రెడ్డి గారు కట్టాలి, కేసీఆర్ కట్టాలి. ఆడ యాదగిరి గుట్ట కేసీఆర్ కట్టిండు, తెలంగాణ తిరుమల శ్రీనివాస్ రెడ్డి గారు కట్టిండు. తెలంగాణలో
ఆలోచన జరగాలి. దయచేసి ఈ దేశంలోనే అవినీతి మీద యుద్ధం చేసి ఢిల్లీ ముఖ్యమంత్రిగా 3 సార్లు ఎన్నుకోబడ్డాడు ఆయన ప్రజలతో. మొన్న పంజాబ్ లో కూడా అలా పార్టీ వచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ. వణుకు మొదలై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన మీదనే ఇవాళ సిబిఐ ఈడీ కేసు పెట్టేసి ఆయన జైలు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మన కేజ్రీవాల్ అడుగుతున్నాడు, నరేంద్ర మోడీ నువ్వేం చేసినావు చెప్పు దేశానికి అని. ఇవాళ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి చేద్దామని ప్రయత్నం చేస్తూ ఇంకా దాంట్లో మన కవితమ్మ పేరును కూడా తీస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు కావలసుకొని. స్కెచ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆపాలి. కేజ్రీవాల్ ఈ దేశంలో నరేంద్ర మోడీ వైఫల్యాన్ని ఎత్తి చూస్తున్నారు. కోట్ల సంపద కలిగిన ఆయన మిత్రుడు అదాని 7 సంవత్సరాల కాలంలో 11.5 లక్షల కోట్ల సంపద కలిగింది. ఇప్పుడు ఆయన గొప్ప చెప్తా ఉన్నారు. ఇప్పుడు చేస్తా ఉన్నాడు. ప్రశాంత్ రెడ్డి మీద పెడతారు. 1 నెల 2 నెలలు అటో ఇటో ప్రశ్నిస్తున్నాం కాబట్టి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో ఎస్ఐ గోపి అధ్యక్షతన మండల స్థాయి శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు హాజరై మాట్లాడారు. వినాయక పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని వినాయక మండపాల నిర్వాహకులను కోరారు. మండపాలు కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకోవాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలని ఏసీపీ సూచించారు. ఈ సమావేశానికి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ గోపి, తహసీల్దార్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతోటి ఆహ్లాదకరంగా భక్తిపూర్వకంగా మీ ఇంటికి దీవెనలు వచ్చే విధంగా ఆ భగవంతుణ్ణి భక్తితో పూజ చేసుకొని సంబరాలు జరుపుకోవాల్సిందిగా మీ అందరినీ నేను కోరుతున్నాం. నా అబ్జర్వేషన్ ఇప్పుడు దాకా అందరి కోసంగా నేను పాలకొండ లాంటివి అందరి మనుషులు కూడా అలాగే ఉండాలి. అన్ని బాగా చెప్పారు, కానీ ఒక కరెంటు విషయంలో అందరూ అబ్జెక్షన్ చేస్తున్నారు. దాంట్లోనే ఒక నేను నా కాన్సెప్ట్ చెబితే వినండి ఒకసారి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీ దగ్గర చలాన్లు కట్టి లక్షలు సంపాదించేసి పర్సనల్గా జేబులు వేసుకోవటం, లేకపోతే గవర్నమెంట్కి మా ఆధారతో గవర్నమెంట్ నడుపుతున్న అనుకోవటం కాదు. ఈ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒకవేళ అంటే మనం కీడించి మేలంచాలంటారు కదా, ఉందా సామెత లేదా? ఉందా? గతంలో చాలా సందర్భాలలో చూసినాం. చనిపోయిన ఫ్యామిలీ పోషిస్తారు, జీతాలు చేసుకొని ఉద్యోగం చేసే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బలైపోతారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది. ఇల్లీగల్ కరెంట్ ఎందుకు ఇచ్చినావు? నువ్వు 9 రోజులు వాళ్ళు పెట్టుకున్నారు కదా కరెంటు, నువ్వు ఎందుకు చెక్ చేయలేదు? పర్మిషన్ తీసుకున్నారా తీసుకోలేదు? నువ్వు చెక్ చేయాలా? చెక్ చేసే బాధ్యత నీకు ఉంది కదా. నెలకి 2 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నావు, తిని పండుకున్నావు అని చెప్పేసి ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేయి ఫిక్సప్ అయిపోతుంది. లేదా ఎవరు నెగ్లెక్టెడ్ అంటే నువ్వు దాన్ని నెగ్లెక్ట్ చేసినావు అని చెప్పేసి సంబంధించిన ఎస్హెచ్ఓ కూడా బలైపోతుంది. చనిపోయిన ఫ్యామిలీస్ ఏవైతారు నష్టపోతారు. శాంతి భద్రతకి భంగం కలగదు. ఈ 3 కాపాడుకున్నప్పుడే మనం ప్రశాంతంగా చేసుకుంటాం. మనం ఎంత చేసుకొని మనం ప్రాణ నష్టం జరిగిందనుకో, ఎంటైర్ మీరు మేము అందరూ ఫెయిల్యూర్ కింద లెక్కే కదా. అవునా? సో అంతేగాని దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. దీనివల్ల ఏంటంటే దాంతో కరెంటు పర్మిషన్ తీసుకుంటే అందరికీ, మైక్ పర్మిషన్ పెట్టుకుంటే దానికి ఒక లిమిట్ వాల్యూ ఉంటుంది. రాష్ట్ర విఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో విఆర్ఏల పేస్కెల్ జాతర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మండల విఆర్ఏలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన హామీలు నెరవేర్చేంత వరకు ఎన్ని రోజులైనా ఎంత కష్టమైనా ఈ నిరవధిక సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.
తల్వార్లు పట్టుకుని తిరిగే ఆకతాయిని నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. చెడు అలవాట్లకు బానిసై కొందరి ఆకతాయిలను వెంటేసుకుని కత్తులతో అల్లరి చేస్తున్న ఇలియాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని పోలీస్ కమిషనర్ నాగరాజు తెలిపారు. ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరగడంతో పగ పెంచుకుని చంపాలని నిర్ణయించుకున్నాడని తెలిపారు. ఫిర్యాదుదారుని కేసు తీసుకుని నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారని ఆయన తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఇలియాస్ వయసు 22 years. ఇతను హాస్టల్ కాలనీలో ఉంటాడు, బాలపల్లి 1 town లిమిట్స్లో. గత కొన్ని రోజుల నుండి ఇతను కొంచెం చెడలవాళ్ళకు అలవాటు పడి ఉన్న రోజు అంటే లాస్ట్ వీక్ 26 రోజు ఎప్పుడే అహ్మద్ ఖాన్ అనే అతన్ని హోటల్లో గొడవ అయింది. గొడవ అయితే అతన్ని కొడితే అతనికి 2 స్టిచెస్ ఐబ్రో దెబ్బ తాకి పగిలిపోతే ఇతన్ని యాక్సిడెంట్స్ అన్ని తీస్తే ఇతను వీళ్ళ ఇద్దరు అన్నలు సౌదీలో ఉంటారు. డబ్బులు పంపిస్తుంటే బాగా తిని తాగి అంతా హవారాగా తిరుగుకుంటూ కత్తులు అందరూ చూపెట్టుకుంటూ కత్తులు దగ్గర పెట్టుకొని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వేసుకొని న్యూసెన్స్ చేస్తున్నారని తెలిస్తే ఏసీపీ గారి యొక్క ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీములు 1 town సిఐ అందరు కలిసి ఇతన్ని మొత్తం సమాచారం తీసుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుండి ఒకటి పెద్ద కత్తి, పొడవాటి కత్తి, తర్వాత ఒకటి షార్ప్ ఎడ్జ్ చిన్న కత్తి, తర్వాత ఒక 2 గుడ్డలతో ఉన్న ఒక షోకేస్ లాంటిది ఒక గుడ్డలను ఇతని దగ్గర నుండి రికవర్ చేయడం జరిగింది. ఇతని పైన అండర్ సెక్షన్ 324, 506, 120B ఐపీసీ అండ్ ఆర్మ్స్ యాక్ట్ పెట్టడం జరిగింది. అలాగే షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఇతని పైన. వీళ్ళకు చాలా అలవాటు అయిపోయింది కత్తులు పట్టుకొని తిరగడం. కాబట్టి యువతకు హెచ్చరిస్తున్నాం, ఇలాంటి ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఇబ్బందుల పాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఎవరు కూడా ఇలాంటి వాటికి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించకుండా పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక విధానాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కార్మిక సంఘాల ఆలోచనలు, అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఏకపక్షంగా లేబర్ కోడ్లను కార్మిక వర్గంపై రుద్దడం అమానుషమని వారన్నారు. 300 లోపు కార్మికులు పనిచేసే చోట యజమానికి సర్వ హక్కులు ఇవ్వడం అంటే కార్మిక హక్కులను విస్మరించడమే అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు సూర్య శివాజీ, మురళి, శివకుమార్ పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మికుల పొట్టలు కొట్టినటువంటి కుట్రలు చేస్తూ ఉన్నది. ముఖ్యంగా గతంలో అనేక సార్లు మన ఐఎఫ్టీయూ ఇతర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మెలు చేసినప్పటికీ కూడా బరిదెగించి ఇవాళ రేపు తిరుపతిలో సెంట్రల్ గవర్నమెంటు అన్ని రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రులతోని కార్యదర్శులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేసి మొత్తం కార్మికుల హక్కుల్ని హరించేటువంటి కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఓ మోడీ, నువ్వు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలకు భిన్నంగా ఇవాళ కార్పొరేట్ కంపెనీ వాళ్లకు, పెట్టుబడిదారులకు ఊడిగం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కాబట్టి ఈ కార్మికుల ఉసురు తగిలి కొట్టుకపోతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా 300 మంది ఉండేటువంటి కంపెనీ అక్కడ దాదాపు అన్ని రకాలైనటువంటి కార్మిక చట్టాలు వర్తించవు. ఆ తర్వాత మాత్రమే కార్మిక చట్టాలు వర్తిస్తాయి. అదేవిధంగా యూనియన్ పెట్టుకుని హక్కు కోల్పోతూ ఉన్నాం. అట్లాగే 8 గంటల పని స్థానంలో 12 గంటలు పనిచేయాలని తీసుకొస్తూ ఉండు. ఒకనాడు చికాగో నగరంలో 8 గంటల పని కోసం పెద్ద ఎత్తున కొట్లాడి పోరాటం చేస్తే ఆ రోజు అనేక మంది కార్మికులు చనిపోతే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ 8 గంటల పని వస్తే భారతదేశంలో మాత్రం మోడీ, నేను కార్మికుల మనిషిని, చాయ్ వాళ్ళను, మీకోసం ఉన్నాను, నల్ల డబ్బును తీసుకొచ్చి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి జన్ధన్ ఖాతా తీసి 15 లక్షలు జమ చేస్తానని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంకి వచ్చి ఇవాళ కార్మికులకు కన్నీళ్లు తెప్పిస్తుండు, కార్మికుల బతుకులు బజారుకిస్తుండు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కార్మికులందరూ పెద్ద ఎత్తున కొట్లాడాల్సిందే. కాబట్టి ఈ కార్మికుల కోపాగ్నికి ఈ మోడీ సర్కార్ పతనం కాక తప్పని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ సర్కార్కు
మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ 4 లేబర్ కోడ్లని అమలు చేయమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. పెండింగ్ లో ఉన్న 3,375 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బోండి బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ భట్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో కోటగల్లి ఎన్ఆర్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వలన విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. డిగ్రీ, పీజీ కళాశాల యాజమాన్యాలు సర్టిఫికేట్ తీసుకునే సమయంలో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా మిస్ ఛార్జీలు పెంచాలని, విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 3,375 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు ఎటువంటి స్కాలర్షిప్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ప్రభుత్వం చెల్లించలేదు. దీనివల్ల అనేక మంది విద్యార్థులు ఈరోజు అనేక ఇబ్బందులకు ఈరోజు గురవుతున్నారు. ఆయా కాలేజీల యాజమాన్యాలు కూడా ఈరోజు మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, వెంటనే పూర్తి ఫీజు చెల్లించి సర్టిఫికేట్ తీసుకోవాలని ఈరోజు విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈరోజు అనేక మంది పేద విద్యార్థులు ఈరోజు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్న విద్యార్థులకు ఇది పెనుభారంగా మారింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి ఈ మొండి బకాయిలను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరకు కానీ గుళ్ళకు, గోపురాలకు మరియు ఉప ఎన్నికలకు లక్షల కోట్లను కేటాయిస్తున్నారు. కానీ ఈరోజు విద్యార్థులు చదువుకునే విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మాత్రం చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి 3,375 కోట్లను వెంటనే రిలీజ్ చేయాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా కూడా మెచ్చార్జీలు కూడా పెంచాలని పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయకపోతే పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గురుకులాలు అధికారుల పర్యవేక్షణ లేక అబాసుపాలవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని గిరిజన గురుకులంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఓ ప్రైవేట్ కార్యక్రమంలో క్యాటరింగ్ సిబ్బందిగా దర్శనమిచ్చారు. కొత్తగూడెం పట్టణంలో నిర్వహించిన టీఎన్జీఓస్ భవన శంకుస్థాపన కార్యక్రమంలో సర్వెంట్లుగా మారి ఉద్యోగులకు భోజనం వడ్డించారు. హాస్టల్లో ఉండి కళాశాలలో విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులు ఓ ప్రైవేట్ ప్రోగ్రాంలో క్యాటరింగ్ సిబ్బందిగా మారడంపై సదరు గురుకుల సిబ్బంది పర్యవేక్షణ లోపమే కారణమని తెలుస్తుంది. తరచూ పాఠశాలల్లో అటెండెన్స్ వేసుకుని ఇలా విద్యార్థులంతా ఫంక్షన్లకు, క్యాటరింగ్కు గురుకులాల సిబ్బంది అనుమతితోనే వెళ్తున్నట్లు సమాచారం. ఒక్కో విద్యార్థికి క్యాటరింగ్కు రోజుకు 250 రూపాయల చొప్పున ఇస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాఠాలు బోధించి విద్యార్థులను ప్రయోజకులుగా మార్చాల్సిన గురుకుల అధ్యాపకులే వారిని క్యాటరింగ్ సిబ్బందిగా మార్చారని ఆరోపిస్తున్నారు. సమున్నత లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కిన్నెరసాని గురుకుల కళాశాలలో నిర్లక్ష్యం వహించిన సదరు ప్రిన్సిపాల్తో పాటు వార్డెన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే క్యాటరింగ్ చేసిన వారిలో మైనర్ విద్యార్థులు సైతం ఉండడంతో సమాచారం అందుకున్న జిల్లా బాలల సంరక్షణ అధికారి హరికుమారి విద్యార్థులను విచారిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందమావన్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 160 గ్యాస్ సిలిండర్లను అధికారులు సీజ్ చేశారు. సుమారు 160 గ్యాస్ సిలిండర్లను రీఫిల్లింగ్ పేరిట అక్రమంగా తరలిస్తున్న డెలివరీ బాయ్స్ ను అలాగే 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారులు, మీర్పేట్ పోలీసులు తనిఖీలు నిర్వహించి సీజ్ చేశారు.
కూడా లేకపోతే వీళ్ళు కింద మొత్తం కింద 2 రోజులు కంప్లీట్ చేస్తారు. 2 గజాలు వాళ్ళు 2 రోజులు గ్యాస్ ఉన్నాయి కదా అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ రంగారెడ్డి జిల్లా. మాకు ర్యాండమ్ చెకింగ్ కానీ మేము సిలిండర్స్ చెకింగ్ కానీ బయలుదేరాము. మాతో పాటు మా టీము శ్రీనివాస్ గారు అండ్ మోయినుద్దీన్ రాథోడ్ గారిని డీటీస్ వీళ్ళతో నేను మార్నింగ్ 7 o'clockకి బయలుదేరాం. మాకు ఇంతకుముందు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దాంతోపాటు చెక్ చేద్దాం అన్నట్టుగా వస్తే మాకు రీఫిల్లింగ్ చేసేది సిలిండర్స్ దొరికినాయి. దాంతోపాటు ఐశ్వర్య గ్యాస్, హైందవి అండ్ వనిత, గోపాల్ రావు గ్యాస్ ఏజెన్సీల వెహికల్స్ దొరికినాయి మాకు. ఆ వెహికల్స్ మేము బిల్స్తో పాటు చెక్ చేస్తే ఆ బిల్స్ లేవు. మామూలుగా వీళ్ళు మా ముందే వేరే వాళ్ళకు వితౌట్ బిల్గా ఇస్తున్నారు. డెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అవి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మేము ఇచ్చాము. దాని మీద 6A కేసు నమోదు చేయదలుచుకున్నాం. ఎన్ని సిలిండర్లు అన్నది దాదాపుగా మేము ఒక్కొక్క వెహికల్లో 40 అబోవ్ ఉన్నాయండి. ఇప్పుడే ఇంకా మేము 35-40 అట్లా ఉన్నాయి. ఇంకా 2-3 ఏజెన్సీలను కూడా చూసాం కానీ అవి అలర్ట్ అయ్యి ఉన్నారు. అవి కూడా మేము త్వరలో పట్టుకొని ఇట్లాంటి అవకతవకలు కాకుండా చూసుకోవడానికి మేము ముందుకు వచ్చాము. అవి చేస్తాము. ఆటో కూడా రీఫిల్లింగ్ చేయగా అది కూడా తీసి పట్టుకున్నాం అనమాట. రీఫిల్లింగ్ అంటే వాళ్ళు స్టూడెంట్స్ అంట గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చుకొని ఇల్లీగల్గా కొనుక్కొని వాళ్ళు రీఫిల్ చేసుకుంటున్నారు. అలా రీఫిల్ మిషన్స్ కూడా మేము తీసుకోవడం జరిగింది. 100% యాక్షన్ తీసుకుంటామండి. మాకు పై అధికారులకి ఇది మేము పంపించేసి యాక్షన్ తీసుకుంటాం. ఏజెన్సీ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఖమ్మం జిల్లా సత్తపల్లిపట్నంలోని సింగరేణి ప్రాజెక్టు ఆఫీసర్ కార్యాలయంలో సింగరేణి జీఎం రమేష్ మీడియాతో మాట్లాడారు. సింగరేణి బ్లాస్టింగ్ బాధితుల ఆందోళనలో సింగరేణి సంస్థపై చేసిన ఆరోపణలను ఖండించారు. సింగరేణి సంస్థ 2015 నుండి ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తుందని తెలిపారు. DMFT నిధులు జిల్లా కలెక్టర్ ద్వారా తిరిగి సింగరేణి పరిసర ప్రాంతాల్లో పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరవుతున్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు 197 కోట్లు DMFT నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం 5 నుండి 10 కోట్లు CSR నిధులు ఖర్చు చేస్తామన్నారు. ఇక 2 నుండి 4 నెలల్లో సింగరేణి బ్లాస్టింగ్ బాధితుల ఇళ్లను గుర్తించి వాటిని మరమ్మతులు చేస్తామని ప్రకటించారు. సింగరేణి కాలనీ సత్తుపల్లిలో 2005లో సత్తుపల్లి ఓసీ1 అనేది స్టార్ట్ చేశాము. దాని తర్వాత ప్రస్తుతానికి OC2 అండ్ కిస్తారం అనే 2 మైన్లు నడుస్తున్నాయి. ఈ 2 మైన్లు అనేటివి 12 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నాయి. ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ ఏరియా ఇన్ సింగరేణి కాలరీస్. ఇక్కడ సింగరేణి కాలరీస్ బొగ్గు రవాణా కోసము దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టేసి రైల్వే లైన్, సౌత్ సెంట్రల్ రైల్వే సంయుక్తంగా వాళ్ళ భాగస్వామ్యంతో మనం రైల్వే లైన్ వేశాము. దాని తర్వాత ఇక్కడ మనం ఇంతవరకు 197 కోట్ల రూపాయలు DMFT ఫండ్స్ అనేటివి కలెక్టర్ గారికి డిపాజిట్ చేయడం జరిగింది. 2015 నుండి మనం ఇచ్చే ఉత్పత్తి ద్వారా దాదాపు ప్రతి సంవత్సరానికి సుమారు 100 కోట్ల రూపాయలు DMFT ఫండ్స్ అనేటివి గవర్నమెంట్కి పోతాయి. దాని ద్వారా వాళ్ళు లోకల్ ఏరియాలో వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అనేది వెల్ఫేర్ అమ్యూనిటీస్ కోసం చేస్తారు. దీంతో పాటు సింగరేణి కాలరీస్ గత 15 సంవత్సరాలలో మొత్తం 65 కోట్ల రూపాయలు షేప్ నిధులు మరియు CSR రెమెడియేషన్ ప్లాన్ కింద శాంక్షన్ చేసింది. దాంట్లో 37 కోట్లు ఖర్చు పెట్టాము. మిగిలిన వచ్చే 1-2 ఇయర్స్ లోపల 28 కోట్లు ఖర్చు పెడతాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం 5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు CSR నిధులు ఖర్చు పెడతాం. CSR అనేది ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ బోర్వెల్స్ కానీ, స్కూల్స్ యొక్క రెనోవేషన్ కానీ, తర్వాత కమ్యూనిటీ సెంటర్స్ కానీ, లైటింగ్, సోలార్ లైటింగ్, వీటికన్నిటికి ఖర్చు పెడతాము. అదేవిధంగా రోడ్స్ కూడా ఖర్చు పెడతాము ఎక్కడెక్కడ కావాలో. ఇక్కడ సింగరేణి కాలరీస్ నుంచి ఇంతకుముందు ఎవరు మిత్రులను అడిగినట్టుగా 1500 కోట్లు అనేది అసలు ఆ నెంబర్ అనేది మనం ఎవరికి డిపాజిట్ చేయలేదు. అది అనేది
కరెక్ట్ కాదు. మేము ఇంతవరకు చేసింది 197 కోట్లు మాత్రమే డిఎంఎఫ్టీ నిధులకు ఇచ్చాము. దాన్ని కలెక్టర్ గారి ద్వారా ఎక్స్పెండిచర్ అవుతుంది. అంటే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే వాటిని ఎంతవరకు గుర్తించేస్తారు? ఎఫెక్టెడ్ ఏరియాస్ అనేది మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారంగా మనకు ఏవైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వాటి ప్రకారంగా మనము ఏదైతే R&R ఉందో వాటిని చేశాము. దాంతోపాటు ఇంకా కొన్ని ఇళ్ళు ఎఫెక్ట్ అయినాయని చెప్పి మనకి ఏదైతే చెప్పారో వాటిలో గుర్తించిన ఇళ్ళన్నీ కూడా మనం రిపేర్ చేయడానికి ఒక ప్రణాళిక ప్రకారంగా చేసుకొని ఒక 3-4 నెలల్లో కంప్లీట్ అయ్యేటట్టు చూస్తాం. సాధ్యమైనంత వరకు 2 monthsలో అయ్యేటట్టు చూస్తాం. ఏదైనా స్ప్రెడ్ అయినా కూడా ఇంకో 1-2 monthsలో కంప్లీట్ చేస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నేచర్ కోసం